ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16 చదువుకుందామండి. చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఆమేన్. యేసు ప్రభువా మీకన్నా వందనాలు స్వామి. ప్రభువా గతించిన వారమంతయు ఎలాగ జీవించాలో, ఎలాగ మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అవన్నీ మాకు నేర్పించండి దేవా. అలాగే తండ్రి, ఈ రోజు వచ్చే వారము మా జీవిత కాలం అంతయు మేము ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా బ్రతకాలో, ఎలాగ జీవించాలో దేవా మాకు నేర్పించండి స్వామి. ప్రభువా నా ఎదుగు రండి అని సెలవిచ్చింది దేవా. మీ దగ్గరికి వచ్చాము కాబట్టి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి రాకడు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే పోనీయక సద్వినియోగం చేసుకోవడం. కొంతమంది వ్యక్తుల కోసం మనం ఈరోజు చెప్పుకుందామండి. ఇక్కడ వాక్యం ఏముంటుందంటే, దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకోండి అని వాక్యం చెబుతుంది. ఈరోజు మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనం చదువుకున్నామండి. ఎవరినైనా ఏసావు గారు. చూడండి ఒకసారి, అక్కడ ఆది కాండము 25వ అధ్యాయము 33 నుంచి 34 దాకా ఉంటుందండి. ఇక్కడ ఎవరు కనబడతారంటే మనకి ఏసావు గారు కనబడతారండి. ఈ ఏసావు గారు ఎవరో జ్యేష్ఠుడు. వాళ్ళ అమ్మకి ఎవరండి అంటే కవలపిల్ల పుట్టారు. కవలపిల్లలో మొట్టమొదటి పుట్టింది ఎవరో ఏసావు గారు అండి. రెండోసారి వచ్చింది ఎవరంటే యాకోబు గారు. కాబట్టి పెద్ద అబ్బాయి ఎవరంటే ఏసావు అండి. ఎవరో ఏసావు అండి. ఇంకోండి ఇతగాడు అనమాట. అతను అనమాట అండి. అతను వేటగాడు. చూడండి, అందుకే బాణాలు ఉన్నాయి, అన్ని విల్లు ఉంది, అన్ని ఉన్నాయి. కాబట్టి ఎవరంటే ఆయన ఏసావు. ఇతను ఎవడంటే వాళ్ళ తమ్ముడండి, యాకోబు గారండి. ఇక్కడ పెద్ద వ్యక్తికి ఏముంటుందంటే జ్యేష్ఠత్వం ఉంటుంది. అందుకే పెళ్లి చేసినప్పుడు ఏమంటారు, నా జ్యేష్ఠ కుమారుడు అంటారు. అంటే నా పెద్ద కుమారుడు లేకపోతే పెద్ద కుమార్తె జ్యేష్ఠత్వం గురించి చెప్తారండి. ఇక్కడ జ్యేష్ఠే కదండి. ఏమనండి, ఇక్కడ ఏమైందంటే ఒకరోజు సరే అండి, ఒకసారి వినండి ఒకసారి అండి. ఇక్కడ ఏమైందంటే ఈ ఏసావు గారండి వేటకెళ్ళి పొద్దున్న సాయంకాలం దాకా వేట చేసుకుంటూ వచ్చాడండి. కానీ ఏ జంతువు దొరకలేదంట. అంటే వెళ్ళిన పని అవ్వలేదంట అండి. ఇప్పుడు ఎలా వచ్చాడంటే చాలా దిగాలుగా ఆకలితో వచ్చాడు. ఆకలితో వచ్చినప్పటికి కరెక్ట్గా తమ్ముడు ఏముంటున్నాడండి, మంచి కూర ఉంటున్నాడంట. ఆ కూర పేరు ఏంటంటే చిక్కుడుకాయల కూర. ఎర్రగా గుమగుమలాడుతూ కనిపించిందంట అండి. నిజంగా పెద్దలు అంటారు, ఆకలే రుచి ఎరగదో, నిద్ర సుఖం ఎరగదో అని. చిక్కుడుకాయల కూర నిజంగా పెడితే ఏమైనా తింటారా? తినరు. కానీ మంచి ఆకలితో ఉన్నప్పుడు అది ఎలా కనబడుతుంది మన కంటికి? చికెన్లా కనబడుతుందండి. ఈ ఏసావు గారికి కూడా ఎలా కనిపించిందంటే చికెన్లా కనిపించి, తమ్ముడు నా కొద్దు పెట్టవా అని అడుగుతాడండి. అడుగుతారు కదా ఎవరైనా సహజంగానే. అడిగితే ఆ తమ్ముడు అంటాడు, నేను పెడతాను కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తావా అని అడుగుతాడండి. ఏమి ఇస్తావా? నీ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తావా అంటే, నాకెందుకు జ్యేష్ఠత్వము, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను, ఆ జ్యేష్ఠత్వం నీకు ఇచ్చేస్తాను, నాకు కూర ఇచ్చేయని అంటే యాకోబు గారు అంటారు, సరే అయితే నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే అంటాడండి. అప్పుడు ఆయన దీవింతాడు, ప్రభువా దేవుడా నా జ్యేష్ఠత్వము నా తమ్ముడికి వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తాడండి. వెంటనే ఆ దీవెన ఎవరికి వెళ్ళిపోద్ది? తమ్ముడికి వెళ్ళిపోద్ది. ఈయనేమో కూర తీసుకుని శుభ్రంగా తినేసి బతుకుతాడండి. ఇక్కడ ఈయన ఏం కోల్పోయాడు? ఇందాక అనుకున్నాము మన పాఠం ఏంటి, పోనీయకూడదు పట్టుకోవాలి అనుకున్నాం. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే పోగొట్టుకున్న వ్యక్తి ఏసావు గారు. ఏం పోగొట్టుకున్నాడండి? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది సంఘంలో ఏం పోగొట్టుకుంటున్నారంటే జ్యేష్ఠత్వం పోగొట్టుకుంటున్నారు. ఎలాగంటేనండి, ఎప్పటి నుంచో ఉంటారు దేవుళ్ళలోని, అన్ని విషయాల్లో సేవకులు తోడుగా ఉంటారు, దేవుడు తోడుగా ఉంటారు. కానీ ఏమవుతుందంటే ఈ రోజుల్లో అపవాది ఏం చేస్తుందంటే సంఘాల్లో గలిబిలు పెడుతుందండి. పెట్టడం వల్ల మొన్న చూడండి, ఒక ఆవిడ అంటున్నారండి మనతో పాటు ఏమని, మాతో పాటు మా బిడ్డలు కూడా చర్చికి వచ్చేవారండి, మా మనవడు కూడా చర్చికి వచ్చేవాళ్ళండి. కానీ పాస్టర్ గారు కొంచెం ఇబ్బంది పెట్టాడు, మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాడు. ఈ ఇబ్బంది వల్ల ఏమైందంటే మా మనవరాలు కూడా ఏం చేశారంటే దేవుని నుంచి బయటికి వెళ్ళిపోయారు అని చెప్తున్నారండి. అంటే దేవుని వదిలేసి వెళ్ళిపోయారంట అండి. ఒకప్పుడు ఎలా ఉన్నారంట, వాళ్ళు చర్చిలు ఏ పని జరిగితే పని చేసేవారంట. పాస్టర్ గారికి కుడి భుజంలో ఉండేవారంట.
కానీ ఏమైపోయింది, చిన్న తప్పు కనబడటం వల్ల తమ జ్యేష్ఠత్వాన్ని వదిలేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారు, జ్యేష్ఠత్వాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఈనాడు మరీ ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి సేవకుడు అవసరం. సేవకుడు కానీ, సంఘము కానీ, మనుషులు కానీ మాదిరి కాదండి. ఎవరు మాదిరి మనకి? దేవుడే మాదిరి. కాబట్టి అందుకే అన్నారండి దేవదాసయ్య గారు, దేవుళ్ళలోని దేవి చూసినా ఏం కనపడదంట? లోపం కనపడదంట. భూతత్వం పెట్టి చూసినా ఏం కనపడదు? లోపం కానీ పాపం కానీ కనపడదండి. అదే సేవకుల్లో చూస్తే, నిజంగా టీవీలోను యూట్యూబ్లో చూసామనుకోండి, ఆ సేవకుల ప్రసంగాలు విని వాళ్ళ ప్రార్థనలు చూసి ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారో, ఎంత బాగున్నారో, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళకి శిష్యరకం చేస్తే బాగుంటుందేమో అని అంతగా అనిపిస్తుందండి. కానీ వాళ్ళ దగ్గర నుంచి చూసామనుకోండి, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ యొక్క జీవిత విధానం కానీ ఎలా ఉంటుంది? కొన్ని మరకలుగా ఉంటాయండి, కొన్ని నలకలు కనబడతాయండి. అప్పుడు అనుకుంటాము, వీళ్ళ కోసమా ఇలాగ అనుకున్నాము ఎంతకాలము అంటే. దూరం నుంచి చూస్తే కొండ ఎలా కనబడుతుంది? నునుపుగా కనబడుతుంది. దగ్గర నుంచి వస్తే ఎలా కనబడుతుందండి? అంతా గజ్జిగాని గోతుగా కనబడుతుంది. ఆనాడు కూడా ఈనాడు అందరూ ఏం చేస్తున్నారంటే, దైవజనుని బట్టి దేవుడికి దూరం అయిపోతున్నారండి, సంఘాన్ని బట్టి దూరం అయిపోతున్నారంటండి. మా ఊర్లో ఒక ఆవిడ ఉందండి, చర్చికి వస్తూ ఉండేది, మానేసిందండి. మానేస్తే మా పాస్టర్ గారు వెళ్ళి, ఆ అమ్మాయి ఎందుకు రావట్లేదమ్మా అంటే, ఎందుకండి దేవుడికి రావడం అండి, చర్చిలో వాళ్ళు ఎవరు ఎలా ఉండట్లేదు, సరిగ్గా ఉండట్లేదండి, నాకు నచ్చట్లేదండి మీ సంఘం అండి, నేను రానండి అని ఆగిపోయిందంటండి. ఎవరి కోసం ఆగిపోయిందంట? చర్చిలో వాళ్ళ కోసం. అంటే చర్చికి వస్తున్న వాళ్ళు పద్ధతి బాగోలేదండి, మాట తీరు బాగోలేదండి, ప్రవర్తన బాగోలేదండి, కాబట్టి నేను రాను అన్నదంట. అందుకే ఒక ఆయన అన్నాడండి, ఒక ఆయన ఈ వాక్యాన్ని వివరిస్తే దీని గురించి అన్నారండి, ఒక వ్యక్తి సేమ్ ఇలాగంటండి, నేను చర్చికి రాను అన్నదంటండి ఆ వ్యక్తి. సరే అమ్మా, ఈ ఒక్క ఆదివారం దయించి నా మాట విని రా అమ్మా అని అన్నంట పాస్టర్ గారు. ఆవిడ ఏం చేసిందంటండి, పోలే పాస్టర్ గారు రమ్మన్నారు కదా, ఈ ఒక్క వారం వెళ్ళి మానేద్దాం, ఏంటండి ఈ ఒక్క వారం వెళ్ళి మానేద్దాం అని చెప్పేసి చర్చికి వచ్చిందంట. చర్చికి వస్తే ఆ పాస్టర్ గారు అంటే ఏం చేశారంటే, నెత్తి మీద నీళ్ళ గ్లాస్ పెట్టాడంట. ఏం పెట్టాడు? నీళ్ళ గ్లాస్ పెట్టాడంటండి. నీళ్ళ గ్లాస్ పెట్టి, అమ్మ ఇది ఒలిగిపోకుండా పడిపోకుండా చూసుకో అమ్మా అన్నాడంటండి. ఈవిడి అలా గ్లాసుల్లో ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి, నెత్తి మీద పెట్టాడు, అలా కూర్చుందంటండి. ఈ పక్క కానీ ఆ పక్క కానీ తిప్పట్లేదంట. ఎందుకు? నీళ్ళు ఒలిగిపోతాయని. సరే ప్రార్థన అంతా అయిపోయిందంటండి. నీళ్ళు గ్లాస్ తీసి పక్కెట్టి, యా అమ్మ ఈరోజు ఎవరన్నా అలా శాతం చూసావా అని అడిగాడంటండి. చూడలేదు బాబా అన్నదంట పాస్టర్ గారితో. నువ్వు ఎవరి మాటను విన్నావా అని అడిగితే, వినలేదండి. యా అంటే, నెత్తి మీద ఏం పెట్టారు మీరు? నాకు నీలి గ్లాస్ పెట్టారండి, నా మనసు అంతా ఎక్కడుంది? ఈ గ్లాస్ మీద ఉంది. అప్పుడే అన్నారంటండి, అమ్మా నీ మనసుకు దేవుడి మీద ఉండాలి, అప్పుడు సంఘస్థ ఎలా ఉంటే నీకెందుకు? నీకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. సంఘస్థునికి ఏమి చేసి పెట్టరో నేనేం చేసి పెట్టను. ఎవరు చేసి పెడతారో? దేవుడు చేసి పెడతారు. కాబట్టి నువ్వు సంఘస్థులను చూసి, సంఘ పెద్దలను చూసి, చాలా మంది అంటారండి, సంఘ పెద్దలు ఏంటండి బాబు, తాగేస్తున్నారు తిరుగుతున్నారు, వాళ్ళ సంఘ పెద్దలు ఏంటండి, అదేం సంఘం అండి బాబు అంటారండి. మనకి ఎవరు అవసరం లేదు, కొంతవరకేనండి. ఎవరో తల్లి తండ్రి కూడా ఇప్పుడు దాకా మనం చెయ్యి పట్టుకుని నడిపించేదాకా, నడకొచ్చిన తర్వాత మనం సొంతంగా నడుస్తాం కదా. అలాగే సేవకులైనా లేకపోతే సంఘస్థులైనా సరే, భక్తిలో కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. పాటలు పాడడం కానీ, ప్రార్థన చేసుకోవడం కానీ, ఏదైనా సరే చూసి నేర్చుకుంటాం. మనకు వచ్చిన తర్వాత వాళ్ళని చూడడం అవసరం లేదండి. ఇంకా మనం ఎంత వయసు వచ్చిన తర్వాత కూడా అమ్మానా చేపట్టి నడిపించుకుంటే ఎలా ఉంటుంది? బాగోదు కదండి. సంఘం పరిస్థితి అంతేనండి. కాబట్టి నాడు సేవకులను చూసి, సంఘాన్ని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి ఏం పోగొట్టుకుంటున్నారంటే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మనం ఏం పోగొట్టుకోకూడదండి? జ్యేష్ఠత్వం పోగొట్టుకోకూడదండి. పరలోక రాజ్యంలో కూడా గ్రేడ్లు ఉంటాయంటండి. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ఇలా చదువులు ఉన్నట్టు ఉంటాయంట. జ్యేష్ఠుల సంఘము అంటాడండి పౌలు గారు. ఎక్కడ? హెబ్రీ పత్రికలు ఉంటుంది జ్యేష్ఠుల సంఘం అనగా యేసు ప్రభు పక్కన కూర్చునే సంఘం ఏదైనా ఉండదంటే జ్యేష్ఠుల సంఘం. ఇది ఉచితంగా వచ్చేస్తుందండి, సింపుల్గా వచ్చేద్దా? కష్టపడితే కానీ రాదండి. అవునా కదా? ఇప్పుడు రాని ఉందండి, ఉద్యోగం వచ్చింది, శుభ్రంగా తినేసి పడుకుని పర్లేదు ఎగ్జామ్స్ రాద్దాం అని సవగ్గా తీసుకుంది అనుకోండి, ఉద్యోగం వస్తుందా? కష్టపడి చదివితే కానీ ఏం రాదా? ఉద్యోగం రాదు. అలాగే దేవుల్లో కూడా మనం కష్టపడితేనే ఏమొస్తుంది?
గొప్ప స్థాయి వస్తుందండి. ఈ రోజుల్లో వరాలు కావాలి చాలా మందికి, ఫలాలు కావాలి. కానీ వాళ్ళు ఏం చేయరంటండి, ప్రార్థన చేయరంట. ఒక అబ్బాయి వచ్చండి నేను కరెక్ట్‌గా 2009 ఆ టైంలోనండి అదే సమ్మర్‌లో హాఫ్ డేస్ అనమాట మాకు. పొద్దున్న కాలేజీకెళ్ళిపోవడం, మధ్యాహ్నం నుంచి వచ్చి స్వస్థలాన్ని పాకుండేదండి. ప్రార్థన చేసుకోవడం. మోకరించి ప్రార్థన చేయడం. ఇదే పనండి. ఒకటి వరం అడిగాను. భాషావరం ఈ ప్రభువని అడిగానండి. దేవుడు ఆ భాషావరం ఇచ్చాడండి. నేను భాషలతో ప్రార్థన చేస్తుంటే ఒక అబ్బాయి కొత్తగా ఒక అబ్బాయి వచ్చాడండి. ఆ అబ్బాయి వచ్చి ఏదో కరెంట్ పని చేతకొచ్చండి. నేను ప్రార్థన ముగించుకొని బయటకొచ్చేస్తున్నప్పుడు అన్నాడండి, బ్రదరు నీకు ఆ వరం ఎలా వచ్చిందని అడిగాడండి. ఎలా వచ్చింది? నేను కూడా చేయగలనని అడిగాడండి. నువ్వు కూడా చేయొచ్చు. దేవుడికి ఎంతో ఇష్టంగా ఉండి, అన్నీ విడిచిపెట్టేసి, ఎక్కువసేపు ప్రార్థనలో గడుపు నీకొస్తదన్నానండి. ఎక్కువసేపు ప్రార్థన చేయాలా అని వెళ్ళిపోయాడండి ఆ అబ్బాయి. అంటే వరము కావాలి కానీ ఏం పడకూడదు? కష్టపడకూడదు. ఆ! ఉండాలండి. కానీ అంటే తెల్లవారుజామున లేసి ప్రార్థన చేయడంటండి ఆ అబ్బాయి. చెప్పాను మా పాస్టర్ గారు 3 గంటలు లేపేవారు మమ్మల్నండి. 2 గంటలు లేపేవారండి. కొట్టేసేవారు, పికమాసం పెట్టేసేవారు, లేకపోతే చెవి తిప్పేసేవారండి. దేనికోసం? మోకాళ్ళ ప్రార్థన కోసం. కష్టపడితేనే వరాలొస్తాయండి. లేకపోతే వరాలు మాత్రం రావు. కాబట్టి ఇక్కడ ఈయన ఏం పోగొట్టుకున్నాడంటే, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అంటే అమ్మేసుకున్నాడు. ఏమమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్న మరొక వ్యక్తి ఉన్నారు. ఎవరంటే ఇస్కరియోతు యోధా. ఈయన ఏమమ్ముకున్నాడండి? తన దేవుణ్ణి అమ్మేసుకున్నాడు. తన దేవుణ్ణి చూడండి ఒకసారి మామగారు ఇంకోండి. ఈయన ఏమంటున్నాడు చూడండి, ఇంకో మా గురువు గారిని నేను అమ్మేస్తాను, ఎంత ఇస్తామని అడుగుతున్నాడు వాళ్ళతోని. వాళ్ళు ఏమన్నారు? 30 వెండి నాణాలు ఇస్తాను, తీసుకురా అన్నారండి. వెంటనే ఆయన పన్నాగం పన్నేశాడు. మూట తీసుకుని బయటకు వచ్చేసాడండి. తర్వాత చూడండి, యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఇంకో సైనికులు వచ్చారు. వాళ్ళు అంటున్నారు, యేసుప్రభు ఇప్పుడు చూడలేదు మేము, మరి ఎలాగుంటాడు అంటే, ఒక పని చేయండి, నేను వెళ్ళి ఎవరినైతే ముద్దెట్టుకుంటానో ఆయనే ప్రభు పట్టేసుకుని అన్నాడండి. వెంటనే ముద్దెట్టుకుని అమ్మేశాడు. ముద్దు పెట్టుకుని అమ్మేశాడండి. నిజంగా తర్వాత ఎంత బాధపడ్డాడంటే ఆయన చాలా బాధపడ్డాడు. కానీ ఏంటి ఉపయోగం అండి? ప్రాణం కూడా కోల్పోయాడు. మనం ఎవరు నమ్ముకోకూడదు? దేవుని నమ్ముకోకూడదు. ఏమనుకోకూడదు? దేవుని నమ్ముకోకూడదు. చాలా మంది బైబిల్లో ఒకరు ఉంటారండి, 3 యవనస్తులు ఉంటారండి. ఆ 3 యవనస్తులు అంటారండి, రాజు అంటాడు, నా విగ్రహాన్ని పెట్టాను, నా విగ్రహానికి మీరు పూజ చేయాలి, ఇంకెవరికి దండం పెట్టకూడదు అంటారండి. వాళ్ళు ఏమంటారు? మేము ఆ దేవుడికి తప్ప ఇంకెవరికి దండం పెట్టము అంటారండి. ఇదేనా మీ చివరి మాట అడుగుతారు. ఇదే మా చివరి మాట అంటారు. వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాడేయండి రా అంటాడు రాజు అండి. వీళ్ళు ఏం చేస్తారండి? ఎంత మంట చేస్తారు. 7 గంటలుగా చేసి దాంట్లో పడేస్తారండి. వీళ్ళు పడేసిన వ్యక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళు కాలిపోయారంటండి. అంత వేడి అంటండి ఆ మంటల్లో. ఇక్కడ వాళ్ళు అనుకోవచ్చు కదా, ఈనాటి ప్రజల్లాగా యవనస్తులాగా ఆనాడు బుర్ర ఉంటాయి వాళ్ళకండి. వాళ్ళు ఏమంటారంటే, రాజుగారి ముందు అన్నం పెట్టేద్దాము, ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రభువా తప్పు అయిపోయింది క్షమించు అని అడిగేద్దాము అని ఏం ఉపయోగిస్తారు? బుర్ర ఉపయోగిస్తారు. వాళ్ళకి ఏం లేదండి ఆ రోజుల్లోని, తెలివి లేదండి. ఈనాడు చాలా మంది ఇదే చేస్తారండి. ఏముంది, ఆయన ముందు అన్నం పెట్టేద్దాము, లోపలికి వెళ్ళిపోయి ప్రభా మరి ఏం చేయమంటావో, తప్పదు కదా ప్రభా క్షమించి అడుగుదాము, దేవుడు క్షమించేస్తాడు అంటారండి. నిజమే, దేవుడు క్షమిస్తాడు. కానీ ఏం కోల్పోతారు వాళ్ళు? జ్యేష్ఠత్వాన్ని కోల్పోతారండి. ఏం కోల్పోతారా? జ్యేష్ఠత్వం కోల్పోతారండి. యేసుప్రభువుని నమ్ముకునండి అల్లాటప్పగా తిరిగేసి లాస్ట్ చివరిలోనండి ప్రభువాన్ని పాపం చేశాను క్షమించాను అనుకో, దేవుడు క్షమిస్తాడు. కానీ పరలోక రాజ్యంలో ఎక్కడో మూలం కూర్చోబెడతాడండి. కానీ జ్యేష్ఠత్వం కావాలి అంటే అందుకు వాళ్ళు ఏం చేశారు? ప్రాణం పోయినా సరే మేము మాత్రం దండం పెట్టము, మాకు ఒక విధి ఉంది. మా ప్రభు ఏం చెప్పాడు? నాకు తప్ప ఆకాశం అందు కానీ భూమి కింద కానీ భూమి కింద ఉన్న నీళ్ళ యందు గాను ఏ రూపాన్ని చేసుకోకూడదు, ఏ రూపానికి మీరు సాగిలి పడకూడదు. ఇది మా ఆజ్ఞ రాజుగారు. మీరంటే మాకు ఎంతో గౌరవం ఉంది, మాకు ఎంతో ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. అవసరమైతే మీకోసం ప్రాణం ఇవ్వడమని అడగడం ఇచ్చేస్తాం ప్రాణం. కానీ ఏం చేయలేము, మీ విగ్రహానికి మాత్రమే దండం పెట్టలేమండి అని అడిగారండి. చివరికి చచ్చిపోతాక కూడా వెళ్ళిపోయారండి వాళ్ళు. ఎందుకంటే జ్యేష్ఠత్వాన్ని కోల్పోలేదండి. ఓకే, ఒప్పుకోకూడదు. అవునండి, అవును. కాబట్టి ఇక్కడ ఏసావు గారు దేనికోసం వేసుకున్నారు? కేవలం దేనికోసం? చిక్కుడుకాయ కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడండి. నిజంగా ఎంత దారుణం అంటే చాలా బాధాకరం అండి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆకలి అనిపించిందండి, ఒక పూట తినకపోతే ఏమైనా అయిపోతారంటారా? ఏమవరు. కానీ ఆకలి అంటండి చాలా భయంకరమైనది.
కాబట్టి ఈ రోజులు చాలా మంది దొంగతనాలు చేస్తున్నారన్న, వ్యభిచారం చేస్తున్నారన్న, ఏదైనా మోసాలు చేస్తున్నారంట. ఎందుకు అంటే కారణము ఆకలి. అందుకే ఒకసారి అంటండి, ఎవరంటే భగత్ సింగ్ గారు అంటండి. భగత్ సింగ్ గారు సిక్కులైనమాట. సిక్కులైన అంటే దేవుడిని నమ్ముకో అదే బైబిల్ చింపేశాడు, కాల్చేశాడు. యేసుప్రభు అంటే చాలా పగనమాట ఆయనకి. తర్వాత దేవుళ్ళకి మారిన తర్వాత అక్కగారింటికి వెళ్ళిపోయాడంటండి. అమెరికా నుంచి అంటే అక్కడ కాలేజ్ చదువుకుంటాకి వెళ్ళి అక్కడి నుంచి అక్కగారింటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కతో అన్నాడంట, అక్క నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అన్నాడంటండి. అంటనే వాళ్ళ అక్క మెడబెట్టుకుని బయటికి గెంటేసిందంటాను. ఏంట్రా మన సిక్కులు అయ్యండి, నువ్వు యేసుప్రభు నమ్ముకుంటావా, బయటికి పోరా అని చెప్పేసి గెంటేసిందంటండి. అప్పుడు జేబులు ఏముందంట, 25 పైసలు ఉన్నాయంట. అంటే పావలా ఉందంటండి. ఆ పావలా జోబులు పెట్టుకుని అక్కడ పెద్ద పార్క్ ఉంటే పార్కులోకి వెళ్ళిపోయండి, నేను ఎలాగైనా సరే దేవుడు సువార్త చేశానని చెప్పేసి ఆ పావలా పట్టుకెళ్ళిపోయి పత్రికలు అమ్ముతారంటండి. ఆ రోజులు అమ్మేవారంట. ఎక్కడ బుక్ స్టాల్స్ ఉంటాయి కదా, బైబిల్ బుక్ స్టాల్స్, వెళ్ళి పావలా ఇచ్చి కొన్ని పత్రికలు తెచ్చండి పంచిపెట్టేయాడంట. ఎక్కడ సిక్కు మతస్థులు ఎక్కడ ఉన్నారో అక్కడికి పంచిపెట్టాడు. ఎందుకంటే నేను సిక్కునే వాళ్ళు సిక్కులే కాబట్టి కొంచెం చూసిన వెంటనే మాట్లాడతారని చెప్పేసి అని వెళ్ళి పంచిపెట్టేసి ఆడికి వచ్చి కూర్చున్నాడు అంటండి. కూర్చున్నాక ఏమి వేస్తుందంట, ఆకలి వేస్తుందంటండి. ఆకలి వేస్తుంటే పడుకున్నాడంట. ఆకలి ఏం పట్టదో, నిద్ర పడతలేదు. పైకి చూసాడంట. తర్వాత జోబులు ఎత్తుకున్నాడంట. ఏం లేవు, డబ్బులు లేవు. పైకి చూసి, ప్రవ్వా ఇది అన్నికి న్యాయంగా ఉందా, నేనేం చేశాను నీకోసం, 25 పైసలు ఉంటే నీకోసం ఖర్చు పెట్టేశాను, నువ్వు నాకు ఆకలి తీర్చలేవా అని అడిగాడంటండి. న్యాయమే కదండి. అప్పుడు ప్రభు అన్నారంట, నేను చేయమన్నానా, నేను చేయమన్నానా, నేను చెప్పకుండా చేసావు. అదేంటి ప్రభు, నీ పనే కదా, నా పనే, కానీ చెప్పిన తర్వాత చెయ్యాలి, నీ అంతటి నువ్వు చేసేసావు అన్నారంట. అప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా ఏ పని చేయాలన్నా సరే వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి, ప్రభా ఆ పాస్టర్ గారు ప్రసంగానికి రమ్మంటున్నారు, వెళ్ళమంటావా వద్దంటావా అడిగి వెళ్ళేవారంటండి. ప్రభు వద్దు అంటే వాళ్ళు ఎంత కానుకిస్తానన్నా సరే, 1,00,000 మంది వస్తున్నారన్న బాబు గొప్పగా ఉండదన్నా సరే, ప్రభు అన్నాడు వద్దని నేను రానని చెప్పేవారంటండి. అంటే దేవుడు చెప్పిందే చెయ్యాలి. అందుకే ఆయన మీతో చెప్పినది చేయడి, బైబిల్ మిషన్కి మూల సిద్ధాంతం అండి. కాబట్టి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోకూడదు, అమ్ముకోకూడదు. యేసు గారు అమ్ముకున్నారు, ఎవరు అమ్ముకున్నారు, అక్కడ ఇస్కరియోతు యూదా గారు కూడా అమ్మేసుకున్నారండి, ప్రభువుని అమ్మేసుకున్నారు. మనం అలా ఉండకూడదండి. అలాగే మరొక వ్యక్తి ఎవరంటే ప్రభు అంటారండి, ఏమనంటే మీరు అమ్ముకోవద్దు కానీ కొనుక్కోండి. ఏంటి వినాలి, అమ్ముకోకూడదు కానీ కొనుక్కోవాలంట. ఏం కొనుక్కోవాలి, ప్రభు అంటారు మత్తయి సువార్త 13వ అధ్యాయము 45, 46 వచనాలు ఉంటుందండి. ఒక వర్తకుడు అంటండి ఒక ముత్యాన్ని చూశాడంట. ఏం చూశాడు చూడండి, చేతిలో ఏముందండి, ముత్యం ఉంది, పెద్ద విలువగల ముత్యం ఉంది అంటండి. అతను చూసి నాకు కావాలని కోరుకున్నాడంట. వెంటనే ఇంటికి వెళ్ళిపోయి తనకున్నదంతా అమ్మేసి ఏం కొనుక్కున్నాడంట, అట్టుకొచ్చి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడంట. పరలోక రాజ్యం అలాంటిది, మీకున్నదంతా అమ్మేసి ఏం కొనుక్కోండి, పరలోక రాజ్యాన్ని కొనుక్కోండి అన్నది ప్రభు అండి. మనకేముంది, మన దగ్గర ఏముంది, ఇక్కడ ఆస్తి కోసం చెప్పలేదు ఆయన. దేనికోసం అంటే మన బలం ఉంది, ఈ బలం ఏం చేయాలి, దేవుడి కోసం ఖర్చు పెట్టాలి. మన జ్ఞానం ఉంది, ఏం చేయాలి, దేవుడి కోసం ఖర్చు పెట్టాలి. అలాగే మన చేతులు మన కాళ్ళు ఏమైనా సరే దేనికోసం ఖర్చు పెట్టాలి, దేవుడి కోసం ఖర్చు పెట్టాలండి. టెక్నాలజీ ఉంది, దేనికోసం ఖర్చు పెట్టాలి, దేవుడి కోసం ఖర్చు పెట్టాలి. ఆనాడు దేవదాస గారి కాలంలోని టెక్నాలజీ ఏమీ లేదండి. ఏముందంటే బోర్ ఉంది, ఏముంది, బోర ఉందండి. ఎప్పుడైతే మైక్ చెట్లు ఉన్నాయి, ఆనాడు బోర్ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించి అయ్యగారు తాడి చెట్టు ఎక్కంటండి పొద్దున్నే పాట పాడేవారంట. ఏమని, మిత్రుడా రారమ్ము, మైత్రితో పరమార్థికమైన విషయాలు నీకు బోధిస్తాను, మన్ననతో విను అని బోధించేవారంట. లేకపోతే యేసునామ స్మరణ చేయండి అని పాట పాడేవారంట. ఎలాగైనా సరే సువార్త ప్రకటించాలి, లేకపోతే చాట్ రూపంలో, లేకపోతే ఫిలిం రూపంలో, తీర్థాల ఫిలిం అంటే అప్పుడు అది టెక్నాలజీ, అప్పుడు అది టెక్నాలజీ. ఇప్పుడు ఏం టెక్నాలజీ, ఈ టీవీలు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, ఫ్లెక్స్లు వచ్చినాయి, రకరకాల టెక్నాలజీ వచ్చింది. కానీ టెక్నాలజీ వచ్చింది కానీ జేసీ రైలు అని భక్తులు అంటారండి, ఈనాడు ఉన్న పరికరాలు కానీ జ్ఞానం కానీ ఆనాడు ఉండుంటే ఆ భక్తులు ప్రపంచాన్ని తిప్పేద్దరు. ఆనాడు ఏ వసతులు లేవు, ఏ సుఖాలు లేవు, అంతా కష్టమే, అంతా కష్టమే.
కానీ వాళ్ళు ఎంతో కష్టపడి సేవ చేశారు. ఈనాడు అన్ని సుఖాలు ఉన్నాయి, అన్ని వెసులుబాట్లు ఉన్నాయండి. ఈనాడు సువార్త ప్రకటించే అవకాశం ఉందండి. ఆనాడు లేదు. మా ఊర్లో ఒక ఆయన వచ్చాడండి, పాస్టర్ గారు. అప్పుడు మా చిన్నప్పుడు అనమాట. ఆయన సైకిల్ మీద తిరిగేవాడండి పాపం. తిరిగితే చిన్న చిన్న చర్చ్ కూడా లేదండి ఆయనకి. ఎవరో కావిడి నేను అనుకున్నా కదా, ఫిలిమోన్ గారి ఇంట్లో ఎలాగైతే పెట్టాడో చర్చిని, అలాగా ఒక ఆవిడ ఉంటే ఆ ఇంట్లో చిన్న స్థలం ఉంటే చిన్న పాకేసండి, ఆవిడ స్థలం ఎత్తే అక్కడ పెట్టేవాడండి. వాళ్ళు వచ్చి వస్తూ ఉండేవారు. ఆయనకి భోజనం పెట్టాలంటే ఆయన కోసుకెళ్ళాలి. అరిటాకు మళ్ళీ ఏమి ఎన్ని పెట్టకూడదు, కంచంలో పెట్టకూడదు. ఎందుకంటే తొక్కువాడు అని చెప్పేసి తన ఆకు తను తెచ్చుకోవాలండి. ఎక్కడో మూలం బయట కూర్చోబెట్టేవారు. ఎవరినే? పాస్టర్ గారిని. ఈనాడు పాస్టర్ గారికి ఎంత బాగుంది తెలుసా? వెళ్ళిన వెంటనే కాలు కడుక్కోండి అంటారు, ఏసీ వేస్తారు, కుర్చీలో కూర్చోబెడతారు, రాజభోగాలు పెడతారండి. ఏం పెడతారో అన్నీ పెడతారు. ఆ పాస్టర్ గారికి అంటండి బయట కూర్చోబెట్టి అంటండి అక్కడ పెట్టేవారంట. మళ్ళీ ఆకు ఎవరు తీయాలి? ఆయనే తీసి ఆయనే కడుక్కోవాలంటండి. నిజంగా ఎంతో బాధపడ్డాను నేను. భార్య చనిపోయిన తర్వాత ఇంక రోజుకి ఒకరి ఇంటికాడ, పైగా భర్త కోప్పడితే పశువుల పాకలు పెట్టేవారంటండి. మా ఆయన వస్తాడో చూస్తారని బాబు, ఇక్కడ కుదరదు, మా గేదెలు ఉన్నాయి కదా అక్కడ కూర్చొని పెడతామని అక్కడ పెట్టేవారంట. అంటే అటువంటి రోజులు వాళ్ళు ఏం చేశారండి? సేవ చేశారండి. ఈనాడు అన్ని భోగాలు ఉన్నాయి. నేను ఇంతకీ ఊరొచ్చి నేను సేవ చేస్తున్నాను అంటే అందరూ పాస్టర్ గారండి నేను ఓ అని చెప్తున్నాను. నాకు చాలా అంటే నేను ఎవరో తెలియదు, ఏమీ తెలియదు, అసలు నా భక్తి తెలియదు, నా జీవితం తెలియదు, అయ్యగారు అని చెప్తున్నాను. నాకు చాలా నవ్వు వచ్చింది. అంటే వసతులు అన్నీ వచ్చినాయి ఈ రోజునండి, కానీ నాడు ఏమీ లేవండి వసతులు. కానీ వాళ్ళు దేవుడి కోసం జీవించారు. చివరికని చిన్న యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాను మా ఊర్లోనే. ఎవరు లేరు. చివరికి సంఘం కూడా వాళ్ళు ఏం చేయలేదు నేను, కానీ సంఘం కూడా రూపాయి ఇవ్వలేదని చచ్చిపోయినప్పుడు అండి. అనాది సేవలు అయిపోయిందండి ఆయన. అంటే సంఘం ఎలా ఉంటుందంటేనండి, కొన్ని ఏరియాలో అవసరాల కోసమే. అక్కడ దాకా ఎందుకు పోయారు? ప్రభువునే తీసుకోండి. కొన్ని వేలాది మంది ఏం చేశారు? వెంబడించారు. ప్రభు బతుకున్నప్పుడు వేలాది మంది వెంబడించారు. 12 మంది శిష్యులు కూడా ఆయనతో తిన్నారో, పడుకున్నారో, తిరిగారు, ముచ్చట్లు ఆడుకున్నారు. ఆయన ఎప్పుడైతే పట్టుకున్నారో ఈ 11 మంది ఏమైపోయారు? పారిపోయారు. ఒకడేమో చచ్చిపోయాడు. చివరికి ఆయన ఏమి అనాది సమయం అయిపోయిందంట. నేను చచ్చిపోయిన తర్వాత ఎవరు రాలేదంట అండి. అప్పుడు ఒక ఆయన వెళ్ళి, అరిమత్త యోసేపు అని ఒక ఆయన వెళ్ళి, అప్పుడు దాకా ఎలాగంటే ఇంటిలో ఉండి యేసుప్రభువుని కొలిచేవాడు అంట. వీళ్ళందరూ ఎలా కొలిచేవారు? చర్చికొచ్చి ప్రార్థనలు చేసి ప్రకాట్లు అట్టుకుని మేము దేవుణ్ణి నమ్ముకున్నాము హో అని ప్రకటించారు వీళ్ళందరూనే. కానీ ఈయన ఎలా ప్రార్థన చేసి భక్తి చేశాడు? ఇంటిలో ఉండి నా పరుగు పోద్దేమో దేవుణ్ణి నమ్ముకొని తెలిస్తే, యేసుప్రభువుని నమ్ముకుని తెలిస్తే మా ఇంట్లో గెంటేస్తారేమో అని లోపలే ప్రార్థన చేసుకుని బతికేవాడు అండి ఈ అరిమత్త యోసేపు అండి. ఆయన చచ్చిపోయిన తర్వాత ఎవ్వరూ రాకపోతే, అనాథ శవంలాగా అలా ఉండిపోతే ఆయన వెళ్ళాడంటే ధైర్యం చేసి, ఇప్పుడు కూడా వెళ్ళకపోతే నా భక్తికి విలువ లేదు అని ఆయన వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కుని, ఆనాడు యూదుల ప్రకారం అండి వాళ్ళు చావక ముందే తమ కోసం ఏం పెట్టుకుంటారో? సమాధి పెట్టుకుంటారండి. ఈ పెద్ద కొండ కొనుక్కుని ఆ కొండను తొలిపించుకుని ఇది నా సమాధి, ఇందులో పెట్టాలి అని అంటారండి. అసలు డబ్బున్నవాడు కాబట్టి అండి తన సమాధి ఎవరికి ఇచ్చాడు? ప్రభువుకి. అంటే చివరికి పుట్టినప్పుడు ఆయనకి స్థలం లేదు, చచ్చిపోయినప్పుడు కూడా ఏం లేదండి. సొంత సమాధి కూడా కాదు ప్రభువుకి అండి, ఎవరో సమాధి తొలిపించుకుంటే అందులో పెట్టారండి. అంటే ఆనాడు కూడా ప్రభుకి ఏం లేదండి. బతుకున్నంతకాలం వేలాది మంది తిరిగారు, వెనకాల శిష్యులు తిరిగారు, మీకోసం ప్రాణం ఇచ్చేస్తామని శపథాలు చేశారండి. టైం వచ్చినప్పటికి ఎవరికి వాళ్ళే యమునా తీరే అయిపోయారు అంతే. సంఘం అలా ఉంటుందండి. అందుకే భక్తులు అన్నారు, మీరు సంఘాన్నే బేస్ చేసుకోకండి. అవసరం వచ్చినప్పుడు సంఘం ఏం చేస్తుంది? మిమ్మల్ని ముంచేస్తుంది, చేతులు ఎత్తేస్తుంది పైకి. కాబట్టి మీరు ఎవరిని బేస్ చేసుకుని సేవ చేయాలి? ప్రభువునే బేస్ చేసుకుని సేవ చేయాలన్నారండి భక్తులు. కాబట్టి మనం అమ్ముకోకూడదు, కానీ కొనుక్కోవాలి. మన బలాన్ని ఇచ్చి, మన ధైర్యం ఇచ్చి, మన శక్తినిచ్చి, మన జ్ఞానం ఇచ్చి మనం ఏం చేయాలి? దేవుణ్ణి, పరలోక రాజ్యాన్ని కొనుక్కోవాలండి. అలాగే మరొక వ్యక్తి ఎవరంటే బెల్షాస్సరు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి కనబడతాడు ఈ వ్యక్తి అండి, బెల్షాస్సరు అండి. ఇతను ఎవరంటే రాజుగారి కొడుకు. ఎవరో? నెబుకద్నెజరు రాజు యొక్క కొడుకు. ఆ తండ్రి ఎవరంటే మహారాజు, ప్రపంచాన్ని శాసించిన చక్రవర్తి. ఆ రాజు కొడుకు ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? చవకగా వచ్చేసింది ఏంటండి? రాజరికం.
రాజు అయిపోయాడు. రాజు అయిపోయి శుభ్రంగా విందు చేశాడంటండి. చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ కేకేసి చూడండి, భోజన పదార్థాలు ఉన్నాయి కదా ప్లేట్ల మీద, శుభ్రంగా తిని తాగుతా అది సరిపోక వాళ్ళ భట్టుల్ని పిలిచి, ఇదిగో మా నాన్న యెరూషలేము నుంచి దేవాలయం నుంచి తెచ్చాడు కదా బంగారు పాత్రలు. ఏం పాత్రలు? దేవాలయంలో నుంచి తెచ్చిన పాత్రలు ఉన్నాయి కదా, అవి తీసుకురండి. నేను నా స్నేహితులు అందులో మందు పోసుకుని తాగుతాము, ఎంజాయ్ చేస్తామన్నాడండి. వాళ్ళు తెచ్చారు, శుభ్రంగా తాగేశారు. తాగిన వెంటనే ఏమైందంటే ఒక చెయ్యి వచ్చంటండి. చూడండి, ఒక చెయ్యి వచ్చి, దేవుడి చెయ్యి వచ్చంటండి, గోడ మీద ఒక పేరు రాసిందంట. మెనే మెనే టెకేల్ ఫార్సిస్ అని రాసి, అంటే ఆ భాషలో రాసింది. అంటే అర్థం ఏంటి? బాబు, నువ్వు పెద్ద అపరాధం చేసావు కాబట్టి నీ రాజ్యం తొలగిపోతుంది, నువ్వు చచ్చిపోతావని దేవుడు రాశాడండి చేతితోని. అంటే ఇతనికి ఇచ్చిన రాజ్యాధికారాన్ని ఏం చేసుకున్నాడో పోగొట్టేసుకున్నాడండి. ఏం చేసుకున్నాడో పోగొట్టేసుకున్నాడండి. దేనికోసం పోగొట్టుకున్నాడో? దేవుడి ఆలయమైన పాత్రలను చెడ్డవాటికి ఉపయోగించి పోగొట్టుకున్నాడు. కానీ ప్రభు అంటారండి ఏమనంటే, దేవాలయం ఎవరో కాదండి. ఎవరో? పాత నిబంధనలో గోడలో బిల్డింగులు దేవాలయాలు. కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఈ బిల్డింగులు ఈ కాదని దేవాలయం, మనమే దేవాలయం. అందుకే ఏమనుందండి కొరింథీ పత్రికలోనే 1 కొరింథీ 3:16-17 మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడి వాణిని పాడు చేస్తాడు. అంటే ఈ దేవుడి ఆలయం అండి ఇది. ఈ చేతులు, కాళ్ళు, నోరు, కళ్ళు ఏంటి? పాత్రలు. ఈ పాత్రలతో మనం పాపం చేసామనుకోండి, ఏం చేసినట్టు? దేవుడి పాత్రలను మనకు సొంతంగా ఆ రాజు అయితే ఎలా వాడుకున్నాడు తాగడానికే అలా వాడుకున్నట్టు అండి. కాబట్టి నోటి మాటలు బూతులు మాట్లాడామనుకోండి, ఏం చేసినట్టు? దేవుడి పాత్రనే అపవిత్రం చేసినట్టు. మనం ముందు తాగేసామనుకోండి, కళ్ళు తాగేసామనుకోండి, ఏం చేసినట్టు? దేవుడి ఆలయాన్నే పాడు చేసినట్టు అండి. అలాగే కన్నులతోనండి రకరకాల పాపాలు చేసామనుకోండి, ఏం చేసినట్టు? దేవుడి ఆలయాన్నే పాడు చేసినట్టు. అందుకే ఈనాడు మనుషులందరికీ అనేకమైన రోగాలు వస్తున్న గల కారణం ఏంటంటే, తన అవయవాలతో దేవుడి ఆలయాన్ని పాడు చేసేస్తున్నాడండి మనిషి. అందుకే ఏమవుతున్నాయంటే అనేకమైన వ్యాధులు వచ్చేస్తుంది. తెలిసే పాపం చేస్తున్నారండి. ఆనాడు తెలియక పాపం చేశారు, ఈనాడు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా తెలిసే పాపం చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయకూడదండి? మన అవయవాలతోనే పాపాలు మాత్రం చేయకూడదండి. అలాగే మరొక వ్యక్తి ఎవరంటే మరొక వ్యక్తి ఎవరంటే 10 మంది కుష్ఠరోగులండి. ఎవరండి? 10 మంది కుష్ఠరోగులండి. ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా ఏం చేశారంటే, ప్రవ్వా మీ కుష్ఠరోగులతో ఉన్నాము, బాగు చేయండి ప్రవ్వా అని ప్రాధేయపడిపోయి కాళ్ళ వేళ బాడిగి బతిమాలేశారు ప్రభువునండి. వాళ్ళ బాధను చూసి, ఎందుకంటే ఊరు పెట్టేశారు కదా వాళ్ళని, తిండి లేక ఎండిపోయి బతుకు జీవుడా అంటూ బతుకుతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క మొర విని ప్రభు జాలిపడి బాగు చేస్తే, ఎక్కడుందండి ఈ వాక్యము? లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి ఉంటుందండి. 10 మంది కాళ్ళ వేళ పడిపోయి, చూడండి ప్రభు నృత్యం చూడాలి ఏం చేయమంటున్నారు? కేకలేస్తున్నారు అన్న వాళ్ళు, ప్రభువా మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని విడిచిపెట్టొద్దు, నీవే మా దిక్కు అని అడుగుతున్నారన్న వాళ్ళు. చూడండి కేకలేస్తున్నారు. ప్రభు అండి జాలిపడి, సరే మీరు వెళ్ళి బాగుపడండి అన్నారండి దేవుడు. వెంటనే వాళ్ళు వెళ్తున్న దారిలోనే బాగైపోరంట. 10 మందిలో ఒక్కడు తిరిగి వచ్చాడంట వెనక్కి. ఏమని? దేవుడు బాగు చేశాడని కృతజ్ఞత వచ్చాడంట. మిగిలిన 9 మంది ఏం చేశారంటండి? ఏం చేశారు? వెళ్ళిపోయారంట అండి. అమ్మయ్య శుభ్రంగా బాగైపోయింది, మాకు ఎవరితో అవసరం లేదు, దేవుడితో అవసరం లేదు అని వెళ్ళిపోయారండి. ఈనాడు కూడా చాలా మంది బిడ్డలు లేదని వస్తున్నారు దేవుని నమ్ముకుంటాగా అండి. పెళ్లి అవ్వట్లేదని వస్తున్నారండి, ఇల్లు లేదని వస్తున్నారండి, ఉద్యోగం లేదని వస్తున్నారండి, రకరకాల వాటిల్లో వస్తున్నారండి దేవుని నమ్ముకోవడం కోసం. కానీ అది ఇచ్చిన తర్వాత ఏమవుతున్నారంటే, వినాలండి, అలా ఆ పిల్లలు ఉంటుందండి. ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారమ్మా? అదే ఏరు దాటాక తెప్పతో మనకి పని లేదని చెప్పేసి తగలబెట్టేస్తున్నారు. అంతేనండి. సరే అండి.
ఇక్కడ అదేలేండి సౌతో సుందర్ సింగ్ గారు అన్నారండి ఏమనంటే, దాత ఇచ్చే దీవెనలు కాదు కానీ దీవెనలు ఇచ్చే దాతను కోరుకోండి అని. పర్లే, ఏం లేదులేండి. దాత ఇచ్చే దీవెనలు కాదు, దీవెనలు ఇచ్చే దాతను కోరుకోండి. ఎందుకంటే దాత ఎప్పుడు మనతో ఉన్నాడు అనుకోండి, మనకి ఏది కొదువు ఉండదు. అది ఆయన ఇచ్చినవి మనతో ఉన్నాయి అనుకోండి, రేపుకి అయిపోతాయి. ఏమైపోతాయి? అయిపోతాయి. ఉద్యోగమైనా, ఇల్లైనా, వ్యాపారం ఏదైనా సరే ఒకనాడు వెళ్ళిపోతాయి. కానీ ఎవరు వెళ్ళిపోరండి? దేవుడు వెళ్ళిపోవడం. అందుకే దాతనే కోరుకోండి తప్ప ఆయన ఇచ్చే దేవుళ్ళే కాదు అన్నారు సోదరు సుందర్ సింగ్ గారు. కాబట్టి మనం దేవుణ్ణి కోరుకోవాలి. వాళ్ళు ఏం కోరుకున్నారు? స్వస్థత మాత్రమే కోరుకున్నారు. వాళ్ళే కాదండి, ఆనాడు ప్రజలందరూ అదే కోరుకున్నారు, శిష్యులు కూడా అదే కోరుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము రోమా సామ్రాజ్యం కింద నలిగిపోతున్నాము. మనకు నలిగిపోయాం కదా. ఎక్కడ బ్రిటిష్ వారు వచ్చి 200 సంవత్సరాలు ఏం చేశారండి? నలిపేశారు. అప్పుడు ఏం కోరుకున్నారు మన వాళ్ళు? వీళ్ళ చేతిలో నుంచి మనకి స్వాతంత్రం కావాలి, ఎవడు తెస్తారా బాబు అని మనం ఎదురు చూశారు. కొంతమంది పెద్దవారు వచ్చారు, అనేకులు వచ్చి కష్టపడి ప్రాణాలు తెగించి పోరాటం చేసి ఏం సంపాదించారండి? స్వాతంత్రం సంపాదించారు. వీళ్ళు అనుకున్నారు, మనల్ని కూడా ఈ రోమా సైన్యం మనల్ని చావగొట్టేస్తుంది, చంపేస్తుంది, ఎవడొకడు వచ్చి మనల్ని కాపాడరా బాబు అనుకున్నారు. అప్పుడు వచ్చాడు ఎవరండి? యేసుప్రభు భూలోకానికి. వీళ్ళు అనుకున్నారు, రోమా సామ్రాజ్యం నుంచి మనం రక్షించే రక్షకుడు వచ్చాడు అని సంతోషపడ్డారండి. వినాష్ వెళ్ళిపో సరే, రోమా సామ్రాజ్యం నుంచి రక్షించే రక్షకుడు వచ్చాడని కోరుకున్నారు. ఆయన ఏమన్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక రాజ్య సంబంధమైనది అన్నాడండి. వీళ్ళేమనుకున్నారు? మా రాజు గుర్రం ఎక్కువ వస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడని అనుకున్నారు. ఆయన ఏమి వచ్చాడు? గాడిదెక్కి వచ్చాడండి. అండి, మా రాజు అందరిని చంపేస్తాడు, మమ్మల్ని మాకు రాజ్యం ఇచ్చేస్తాడు, మేము హ్యాపీగా బతికేస్తాము, యూదులందరం మేము శుభ్రంగా రాజులుగా బతికేస్తాము అనుకున్నాను. ఆయన ఏం చేశారు? చివరికి ఒక పాపం చేసినట్టు చచ్చిపోయాడు. వీళ్ళు అవాక్ అయిపోయారు. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. అంటే వీళ్ళ ఆశ అంతా ఎక్కడ ఉందండి? లోకం మీద ఉందండి. అందుకే వాక్యం ఉంటుందండి, ఈ జీవితం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారిలా మనుషులందరికంటే దౌర్భాగ్యులైపోతామని. అంటే ఈ భూలోకం కోసమే దేవుని నమ్ముకుంటే మనుషులందరికన్నా దౌర్భాగ్యులైపోతామంటాను. 1 కొరింథీ 15:19 ఉంది. కాబట్టి దేవుని ఎందుకు నమ్ముకోవాలి అంటే ఈ భూలోకం కోసం కాదు, పరలోక రాజ్యం కోసం నమ్ముకోవాలండి. అలాగే మరొక వ్యక్తి కోసం చెప్పి నేను ముగించేస్తానండి, టైం అయిపోతుంది. ఆ వ్యక్తి ఎవరంటే, యేసుప్రభుని సిలువేసినప్పుడు అండి, కుడి పక్కన ఒక దొంగ సిలువేశారు, ఎడం పక్కన ఒక దొంగనే సిలువేశారండి. ఇప్పుడు ఈ కుడి పక్క దొంగ చూస్తున్నాడు ప్రభువుని, ఎడం పక్క దొంగ కూడా చూస్తున్నాడండి. అంటే సిలువ ధ్యానం చేస్తున్నారు ఇద్దరునే. నైట్ కూడా ప్రార్థనకు వస్తున్నారు కొంతమంది అండి. ఏం చేస్తున్నారు? సిలువ ధ్యానం చేస్తున్నారు. కానీ ఈ ఇద్దరు సిలువ ధ్యానం చేస్తుంటే ఒకళ్ళు మాత్రమే మారారండి, ఒకళ్ళు ఏమవ్వలేదు, మారలేదు. ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళలేదండి. చర్చకొస్తారు చాలా మంది, పాటలు పాడరు, ఇంకా ఏకీభవించరండి, వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా ఉంటారండి. ఇది ఎవరి స్థాయి అంటే ఎడం పక్క దొంగ స్థాయి. కుడి పక్క దొంగ మాత్రం ప్రభు మాట్లాడుతున్న మాటలు విన్నాడండి, క్షమాపణ చూశాడు, వాళ్ళని చంపుతున్న వాడిని కూడా దేవుడికి క్షమిస్తున్నాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మాట్లాడిన ఈయనకి ఈయన ఎవరో కాదు, లోక రక్షకుడు అని అర్థమైపోయింది. ఎందుకు అర్థమైందంటే సిలువని బాగా ధ్యానించాడు, లోపలికి చూశాడండి. ఆయన హృదయంలోకి చూశాడు. కానీ ఎడమపక్క దొంగ ఏమన్నాడు? ఓయ్ యేసుప్రభువు కదా నువ్వు, అనేకులు బాగు చేసేవాడు కదా, నువ్వు దిగిపో, నన్ను కూడా దింపే, శుభ్రం నువ్వు బతుకు, నేను కూడా మరలా ఏం చేస్తాను, దొంగతనం చేసుకుంటాను అన్నాడండి. కానీ కుడిపక్క దొంగ అన్నాడు, ఒరే తప్పురా, అలా మాట్లాడుకో, మనం దొంగతనం చేసాము, దోపిడీలు చేసాము, హత్యలు చేసాము, కాబట్టి ఈ మరణము, ఈ శిక్ష మనకు తగినదే. కానీ ఆయన అతను ఏ తప్పు చేయలేదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన తెలియట్లేదా? ఆయన మాట తీరు కానీ, ఆయన ప్రార్థన కానీ, ఆయన క్షమాపణ కానీ నీకు తెలియట్లేదా? నీకు అర్థం కావట్లేదా? మనకి తగినదే, ఆయనకి మాత్రం ఇది తగనిది. కాబట్టి ప్రభువా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేనేం అడగలేదు, నన్ను దింపే, నీ మారుమనసు పొందేహాను,
నేను ఇంటికి వెళ్ళిపోతాను, దొంగతనాలు మానేస్తాను, బుద్ధిగా బతుకుతాను అని అడగలేదండి. ప్రభువా ఇంక ఈ లోకరాజ్యం నాకు అవసరం లేదు కానీ పరలోక రాజ్యం కావాలని కోరుకున్నాడు. అందుకే సాధు సుందర్ సింగ్ గారిని ఒక మాట అన్నారండి ఈ ముగ్గురు కోసం. ఏ ముగ్గురు కోసం? ఎడం పక్క దొంగ, మధ్యలో యేసు ప్రభు, కుడి పక్క దొంగ కోసం. ఎడం పక్క దొంగ అంటండి పాపములోనే చచ్చిపోడంట అండి. ఎడం పక్క దొంగ పాపంలోనే చచ్చిపోడంటండి. కుడి పక్క దొంగ పాపము చేసినని చచ్చిపోయాడు కానీ పాపంలో సావలేదంటండి. అంటే ఎడం పక్క దొంగ పాపం చేశాడు, పాపంలోనే చచ్చిపోయాడు. కానీ కుడిపక్క దొంగ పాపం చేశాడు కానీ క్షమాపణ పొంది చచ్చిపోయాడండి. కానీ మధ్యలో ఉన్న వ్యక్తి మాత్రం పాపుల కోసం చచ్చిపోయాడు అంటండి. 3 సిలువలు ఉన్నాయి, మీరే స్థాయిలో ఉన్నారో అని అడిగాడు సాధు సుందర్ సింగ్ గారు ప్రసంగం చేస్తూ స్విట్జర్లాండ్లో. నిజమేనండి, మన పాపంలోనే జీవిస్తున్నామా, పాపాన్ని విడిచిపెట్టి జీవిస్తున్నామా, పాపుల కోసం జీవిస్తున్నామా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఎడం పక్క దొంగ దేవుడు అవకాశం ఇచ్చాడండి. ఏం చేసుకోలేకపోయాడు? సమయాన్నే సద్వినియోగం చేసుకోకపోయాడు. 40 రోజులు ఇచ్చారు మనకి దేవుడు అండి. రండి 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 అంటే ఒకరోజు వస్తున్నారు కొంతమంది, ఒకరోజు రావట్లేదండి. సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఉందామండి. కాబట్టి మనం పట్టుకోవాలి తప్ప వదులుకోకూడదండి. అవకాశం వదులుకోకూడదు, అమ్ముకోకూడదు, కానీ కొనుక్కోవాలి. దేవుడి రాజ్యాన్ని మనం సిద్ధపడాలి. అటువంటి భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమేన్. కొంతమంది చూడండి, దేవుడి దగ్గర నుంచి పొందుకున్న వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎవరంటే నోవాహు గారు. ఎవరండి? నోవాహు గారు దేవుడికి లోబడి ఓడ కట్టుకుని ఆయన కుటుంబం కూడా రక్షించబడ్డారు. మరొకళ్ళు ఎవరండి? అబ్రహాం గారు అండి. నేను చూపించే దేశానికి వెళ్ళిపో అన్నాడు. ఊరు పేరు చెప్పలేదు ప్రభు అండి. తనకున్నదంతా వదిలిపెట్టేసి విశ్వాసంతో బయలుదేరాడు. ఏమైపోయాడు? విశ్వాసులకు తండ్రి అయిపోయాడండి. అలాగే మరొక వ్యక్తి ఎవరంటే యోసేపు గారండి. మనకు తెలిసిన విషయమే, బోల్గా చెప్పుకునే యోసేపు గారి కోసం అండి. చివరికి క్షమించాడు, అనల్ని రక్షించుకున్నాడు, గొప్పోడు అయిపోయాడండి. మరొకళ్ళు ఎవరండి? రూతు, మోయాబిరాయలండి. అంటే శపితమైన జనాంగం నుంచి వచ్చిన చెప్పుకోవాలంటే గంజాయి వనంలో మొలిసిన తులసి మొక్క లాంటిది ఎవరంటే రూతు. వాళ్ళ వంశం అంతా ఎలాంటిది? గంజాయి. ఈవిడ మాత్రం ఎలాంటిదండి? తులసి మొక్క అండి. అలా బతికింది. విశ్వాసంతో ఏం పొందుకుందంటే యేసు పురోగ తల్లి అని అంతస్తు పొందుకుందండి. అలాగే మరికొంతమంది ఆవమ్మ గారు ఆదమ్మ గారు ఏమో కోల్పోయారండి. ఏం కోల్పోయారు? పాపం చేసి దేవుడిచ్చిన తోటను, ఆయన ఇచ్చిన దైవత్వాన్ని కోల్పోయారండి. అలాగే గెహాజీ కూడా లెక్క ప్రకారం ఏలియా తర్వాత ఎవరయ్యారు? ఎలీషా గారు అయ్యారు. ఎలీషా గారి తర్వాత ఎవరు అవ్వాలి? గెహాజీ అవ్వాలని భక్తుడు. కానీ ఏం కోల్పోయాడు? ధనాపేక్ష వల్ల స్థాయిని కోల్పోయాడండి. అలాగే మరొకళ్ళు ముగించుకుందామండి. ఇశ్రాయేల్ ప్రజలండి 40 సంవత్సరాలు దేవుడిచ్చి అన్నీ తినేసి సుఖభోగాలు అనుభవించి దేవుడి మాకు ఏం చేశాడు అన్నారండి. వెంటనే వాళ్ళంతా చచ్చిపోయారంటండి. వాళ్ళ బిడ్డలు లేరంట. ఏంటి? ఐగుప్తు దేశంలో బయలుదేరిన ఎవరు వెళ్ళలేదంటండి. ఎక్కడికే? కనాను దేశం. ఎవరు వెళ్ళారు? దారిలో పుట్టారు కదా పిల్లలండి, వాళ్ళు వెళ్ళారంటండి. 2 వ్యక్తులు వెళ్ళారు, బయలుదేరిన వాళ్ళు అండి. మిగిలిన అందరూ చనిపోరంట. ఎందుకంటే సనుగులు గొనుగులు దేవుడు మాకు ఏం చేశాడు అని దేవుడు నిందించడం. అంతే అంతే. చివరిగా ఇంకొకరు ఎవరంటే చెప్పుకున్నాం కదండి, బెల్షస్సర్ రాజు అండి. కాబట్టి మనం అలా ఉండకూడదు. మనం కొనుక్కోవాలి కానీ పొందుకోవాలి కానీ అమ్ముకోకూడదు, పోగొట్టుకోకూడదు. అటువంటి భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమేన్. యేసు ప్రభువా ఇంతకు మాతో మాట్లాడిన దేవా, విన వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు అందరికీ దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందామండి.